ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. చెప్పండి జితేందర్, బీజేపీ బండి సంజయ్ని తరలిస్తున్న క్రమంలో ఇప్పటివరకు అప్డేట్స్ అందించండి. శాలిని, ఏదైతే 10వ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చూపించారు పోలీసులు. ఆ క్రమం లోపల బండి సంజయ్ కి ప్రశాంత్ అనేటువంటి గతంలో పనిచేసినటువంటి జర్నలిస్ట్ బండి సంజయ్ కి వీటికి సంబంధించినటువంటి పత్రాల లీకేజీ సంబంధించినటువంటి అంశాలను మెసేజ్ చేయడం క్రమంలో మాట్లాడారనేటువంటి ఆరోపణలతో బండి సంజయ్ నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో ఈ రోజు పాలకుర్తి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో బండి సంజయ్ కి పరీక్షలు నిర్వహించారు. నేరుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ కు బండి సంజయ్ ని తరలిస్తున్నారు. అక్కడ మీడియా ద్వారా బండి సంజయ్ అరెస్ట్ చూపించి అనంతరం కోర్టులో హాజరుపరిచిన అవకాశాలని మొత్తంగా ఇప్పుడు హన్మకొండలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రధానమైనటువంటి నాయకులను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు మొత్తంగా ఆందోళనలు చేపట్టాయి. ములుగు జిల్లాలో, అదేవిధంగా మహిబాద్ జిల్లాలో, భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, జనగామ జిల్లాలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నేతలు కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడం కోసమే, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో బదనాం చేయడం కోసమే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయం లోపల అప్రతిష్ట పాలు చేయడంలో భాగంగానే బీజేపీ పార్టీ కుట్రపన్ని ఈ యొక్క లీకేజీ అంశాన్ని లేవనెత్తిందని చెప్పి దాన్ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి బదనాం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. సాల్ని. ఓకే జితేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హన్మకొండ మెజిస్ట్రేట్ ముందుకు బండి సంజయ్ను మరి కాసేపట్లో హాజరుపరచనున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని హన్మకొండకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.